ఫైనల్‌గా మ్యారేజ్ అయితే అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆడపిల్లలం మేమంతా ఉన్నాం కదా! ఇంక పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి అయితే హారతి అయితే ఇస్తున్నామనమాట. హారతి ఇచ్చినప్పుడు కట్నాలైతే అడుగుతారనమాట మేము. అడిగితే ఇంక పెళ్ళికొడుకు ఎంతో కొంత డబ్బులేస్తాడు. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే, మేము డబ్బులేస్తాము మీరైతే పాట పాడండి అని అంటున్నారు. ఇంకా మాకేమో పాటలు రావు సెల్లులో వేసిస్తాం అంటున్నాం. లేదు ఏదో ఒక పాట పాడాలంటే ఇంకా మా అక్క, మా చెల్లి ఏదో పాట పాడేశారు. ఫైనల్‌గా వాళ్ళిద్దరికీ అక్షింతలు వేసి, దీవించి, బొట్టు పెట్టి, ఆశీర్వదించి హారతి అయితే ఫైనల్‌గా ఇచ్చేసాము. ఇంకా అక్కడున్న వాళ్ళంతా నవ్వుతున్నారనమాట మా అక్క వాళ్ళు పాట పాడుతుంటే. ఇంకా పెళ్ళయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా అట్లానే పడుకున్నా నేను. పడుకొని లేచేసరికి ఆఫ్టర్‌నూన్ 2:00 అయితే అయింది. బ్రష్ కూడా చేయలేదు. ఇంక జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని చాలా ఆకలేస్తుందండి అంటే, ఇంక మా అమ్మ అన్నం పెట్టింది. చూసారా ఇంక మార్నింగ్ నుంచి పనులు కూడా అట్లనే వదిలేసాము. అందరం మంచిగా పడుకున్నాం. నేను ఇంక అలానే వేడి వేడి అన్నం వేసుకొని టమాటా పచ్చడి, అలాగే కందికొట్టుతో ఇంక మంచిగా అన్నం అయితే తినేసాను. అసలు అన్నం తింటున్నా గానీ కళ్ళైతే అసలు తెరవలేకపోతున్నా. అంత ఫుల్‌గా నిద్రొస్తుంది. ఇంకేమో నేను నైట్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు. ఒక్కరోజు నిద్ర లేకపోయేసరికి నాకెందుకిట్లా అయిపోతుంది అనుకున్నా. ఇంక మళ్ళీ స్పీడ్‌గా తినేసి మళ్ళీ పడుకుందామనైతే అనుకున్నాను. కానీ కుదరలేదు. ఆ రోజు నైట్‌కే 7:30కే మేము స్టార్ట్ అయిపోవాలి బెంగుళూరుకి. మాకు విజయనగరం నుంచి ట్రైన్ అయితే బుక్ అయిందనమాట. ఫైనల్‌గా మేము ఊరైతే స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్.